దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ సర్వోన్నతుని కృప అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, దేవుని ప్రజలు దేవుని సొమ్మును దేవుని సన్నిధికి తెచ్చినప్పుడు దేవుడు వారిని మరింతగా దీవించునని మలాకి ప్రవక్త తెలియజేస్తూ ఈ మాటలు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు విస్తారముగా దీవెనలు కుమ్మరింపజేయాలి అని అంటే మనం ఏమి చేయాలి అని అంటే, మొదటగా విస్తారమైనటువంటి విధేయత మనలో కలిగి ఉండాలి. లూకాసు సువార్తమానము 5వ అధ్యాయము 6వ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే విస్తారమైనటువంటి విధేయత మనము కలిగి ఉండాలని రాయబడి ఉంది. ప్రియబిడ్డలారా, దేవుని ఎదుట విధేయత కలిగి ఎప్పుడైతే నువ్వు నివసిస్తావో, ఎప్పుడైతే నువ్వు నడుస్తావో, దేవుడు పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరింపజేస్తానని ఈ యొక్క వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. రెండవదిగా విస్తారమైనటువంటి వినయం ఉండాలి. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చూసుకున్నట్లయితే ప్రియబిడ్డలారా, ఆ యొక్క వాక్యంలో ఈ మాట రాయబడి ఉంటుంది. విస్తారమైనటువంటి వినయం ఉండాలి. దేవుని ఎదుట వినయ భయభక్తులు కలిగి మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా విస్తారమైనటువంటి విశ్వాసం మనలో కలిగి ఉండాలంట. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 9-15 వచనంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మాటలో రాయబడి ఉంది. విస్తారమైనటువంటి విశ్వాసము కలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే మన హృదయంలో విశ్వాసం ఉంటుందో అప్పుడు పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరింపజేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. మనకి ఎటువంటి సమస్యలున్నా, ఇబ్బందులున్నా, ఆర్థిక పరిస్థితులు మనం వెంటాడినా కానీ మనం ఎప్పుడైతే విస్తారమైనటువంటి విశ్వాసము దేవుని ఎదుట మనం ఉంచుతామో దేవుడు పట్టజాలనంత విస్తారము దీవెనలు నీ మీద కుమ్మరింపజేస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, దేవుడు నీ ధనమును మాత్రమే కోరుకునేవాడు కాదు, ఆయన నీ హృదయమును, నీ సమస్తమును కోరుకునేవాడు. గనుక విశ్వాసముతో దేవునికి సమస్తమును సమర్పించినప్పుడు ఆయన నిన్ను ఉద్యోగములోను, వ్యాపారములోను, వ్యవసాయములోను, సంతానము విషయములోను, కుటుంబ ఆరోగ్య ఆధ్యాత్మిక విషయంలో కూడా విస్తారముగా దీవించగల దేవుడైన. ప్రియబిడ్డలారా, ఈ దినాన దేవుని యొక్క వాక్యము తెలియచేస్తున్న విధముగా పట్టజాలనంత విస్తారముగా దీవెనలు మీకు అందరికీ నా ప్రభు అనుగ్రహింపచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు అయా. నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి నాయన మలాకి ప్రవక్త ద్వారా మాకు తెలియజేస్తున్న ఈ యొక్క మాటలను బట్టి అయా మేము సంతోషిస్తూ ఉన్నాము నాయన. పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు నీకు కుమ్మరింపజేస్తానని వాగ్దానం సెలవిస్తున్నావు. సర్వోన్నతుని కృప అనే యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలను బట్టి, ఇక మాటలు ఆలకిస్తున్నటువంటి నీ బిడ్డలను బట్టి వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో విస్తారమైనటువంటి దీవెనలు వారికి కలగజేయమని అడుగుతున్నాను నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. అయా, ప్రతిదినము కూడా ఈ వాక్యాలను వింటూ అయా తండ్రి ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు ఎడబాయకుండా ప్రభువ వారిని కనురెప్పవలే కాచి భద్రపరిచి స్థిరపరిచి వారి కుటుంబాలను, వారిని దీవెన ఆశీర్వాదాలతో మీరు నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కనుపాపలా నన్ను కాచిన నా కన్న తండ్రివే, ప్రతిక్షణమునా నీ ఆత్మతో నన్ను ధైర్యపరచితివే.